36 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారు. పార్టీ మారిన వాళ్ళలో ఇద్దరిని మీరు మంత్రులుగా కూడా చేశారు, మీ ప్రభుత్వంలో పనిచేశారు. ఇతర పార్టీల నుంచి 36 మంది ఎమ్మెల్యేలను పార్టీలోకి తీసుకొని అందులో ఇద్దరిని మంత్రులను చేసిన నాడు ఈ విలువలు, ఈ నీతి నీకు గుర్తు రాలేదా? ఆ రోజు ఏం చేస్తున్నావు? ఆ రోజు ఏం ఎక్కుతున్నావు? మరి ఆ రోజు ఎందుకు స్పందించలేదు? మనం చేసేది తప్పు అని కేసీఆర్ ఎందుకు చెప్పలేదు? అంటే ఆనాడు మీరు పార్టీ ఫిరాయించిన వాళ్ళని తీసుకొని 5 ఏళ్ళు వాళ్ళతో కలిసి పనిచేసి వాళ్ళకి మంచి పదవులు ఇచ్చి ఊరేగి ఇప్పుడు ఫిరాయింపులు ఈ విలువల గురించి మాట్లాడుతున్నారు. మీకు ఆ నైతిక ఉన్నదా అని అసలు కేటీఆర్ యొక్క నాయకత్వం పైన పలు సందేహాలు వస్తున్నాయి. అది కాంగ్రెస్ పార్టీ విధానం, అంతేకాకుండా సంకల్పం. అయితే రాష్ట్రంలో మాత్రము బీసీ రిజర్వేషన్లకు మద్దతు తెలిపినట్టుగా డ్రామాలు ఆడి కేంద్ర ప్రభుత్వానికి పోయినప్పుడు దాన్ని అమలు చేసే బాధ్యత బీజేపీ వాళ్ళు తీసుకోవాలి. రాష్ట్రం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న 8 మంది పార్లమెంట్ సభ్యులు, 2 కేంద్ర మంత్రులు నరేంద్ర మోడీ గారి పైన తీసుకువచ్చి దీని పనులు గురించి బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించి బీసీల రాజకీయ అభ్యున్నతికి బీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ బీసీలను మోసం చేసింది అని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నేను అడుగుతున్నా బీజేపీ, కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా బీసీలను మోసం చేసింది? బీసీలకు అన్యాయం చేస్తున్నది అధికారంలో ఉన్న మీరు చేయవలసిన పని చేయకుండా, రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రతిపాదనను ఆమోదించకుండా, ఒకవేళ ఆ ప్రతిపాదనకి ఏమైనా సవరణలు కావాలంటే సూచించకుండా ఆ ప్రతిపాదన మీ దగ్గర పెట్టుకుని పైపెచ్చు కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదని చెప్పడం భారతీయ జనతా పార్టీ యొక్క ఇవాళ రాజకీయ నిదర్శనం. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వము, రాష్ట్ర శాసనసభ్యులు ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపించిన తర్వాత రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు కూడా కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం. రాష్ట్రంలో ఉన్న భారత రాష్ట్ర సమితి కూడా కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం. బీజేపీని పల్లెత్తు మాట అనడానికి ధైర్యం సరిపోవడం. కేటీ రామారావు గారు బీఆర్ఎస్ ప్రెసిడెంట్ నిన్న వరంగల్ జిల్లా పర్యటన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ బీసీలను మోసం చేస్తున్నదని మాట్లాడుతున్నారే తప్ప భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం పంపించిన ప్రతిపాదనను అంగీకరించాలని కానీ ఆమోదం తెలపాలని కానీ మాట్లాడలేకపోతున్నారు, బీజేపీని విమర్శించలేకపోతున్నారు. అంటే స్పష్టంగా కేసులకు భయపడుతున్నారని అర్థం. నరేంద్ర మోడీ గారికి భయపడుతున్నారని, భాజపాకు భయపడుతున్నారని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ప్రజలు దీన్ని అర్థం చేసుకోవాల్సి ఎక్కువ. నేను ఆర్ కృష్ణయ్య గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన రాజ్యసభ సభ్యులు, మీరు హైదరాబాద్ లో ఆందోళన చేయడం కాదు, ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేయాలి. ఢిల్లీలో నరేంద్ర మోడీ కార్యాలయం ముందు ధర్నా చేయాలి. ఆ పని చేయకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం బీసీలకి ఏదో మోసం చేస్తుందని మాట్లాడడం ఆర్ కృష్ణయ్య గారిని ఒక ఉద్యమ నాయకుడిగా తప్పకుండా గుర్తిస్తాం. కానీ ఎవరు ఈ పని చేయాలి, ఎవరి ద్వారా ఈ పని అవుతుందని తెలిసి కూడా కేంద్ర ప్రభుత్వం మాత్రమే దీన్ని చేయగలుగుతుంది, అది కూడా 9th షెడ్యూల్లో పెట్టడం ద్వారా సాధ్యమైంది తెలిసి కూడా మీరు హైదరాబాద్ లో ధర్నా చేస్తున్నారంటే దీనికి రాజకీయ అర్థం చేసుకోవచ్చు. కాబట్టి బీసీ రిజర్వేషన్ల పైన
చిత్తశుద్ధి ఉన్నవాళ్ళు, బీసీలకు 42% రిజర్వేషన్ కావాలని కోరుకునే వాళ్ళందరూ కూడా కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావాలి, కేంద్ర ప్రభుత్వంతో పోరాటం చేయాలి, రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రతిపాదనను అంగీకరించాలని చెప్పి డిమాండ్ చేయాలి. అది వదిలిపెట్టి మిగతా మాటలను మాట్లాడుతున్నారు. ఇది సరైనది కాదు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇంకా చాలా మాటలు మాట్లాడారు కేటీఆర్ గారు. కడియం శ్రీహరికి దమ్ముంటే రాజీనామా చేయాలి, కడియం శ్రీహరికి దమ్ముంటే నీతి ఉంటే విలువలు ఉంటే ప్రజాక్షేత్రంలోకి రావాలని చెప్పి కేటీ రామారావు గారు. కడియం శ్రీహరి దమ్మున్న నాయకుడు, అయ్యా అండా చూసుకొని రాజకీయాలు చేస్తలేండి, అయ్యే పేరు చెప్పుకొని రాజకీయాలు చేస్తలేదు. అసలు కేసీఆర్ లేకపోతే నిన్ననేటోడు నీ ఐడెంటిటీ ఏంటి? కడియం శ్రీహరి అలా రాలే, అయ్యే పేరు చెప్పుకొని రాలే, కుటుంబం పేరు చెప్పుకొని రాలే, వంశ రాజకీయాలు కానీ కుటుంబ రాజకీయాలు కానీ నాకు లేవు. స్వతహాగా ఎదిగి వచ్చిన నాయకుడు కడియం శ్రీహరి. నువ్వు నా గురించి మాట్లాడకపోతే 1-2 సార్లు ఆలోచించుకొని మాట్లాడాలి. నేను అడుగుతున్నా కేటీఆర్ గారిని, కేటీఆర్ నాయకత్వం పని చేయలేమనే కదా నీ చెల్లె దూరమైంది, నీ నాయకత్వం పైన నమ్మకం లేదనే కదా హరీష్ రావు గారు బాధపడుతున్నారు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న అనేక మంది నాయకులు కేటీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ గెలిచే పరిస్థితి లేదు, కేటీఆర్ది ఐరన్ లెగ్, ఈయనతో కలిసి ప్రయాణం చేయలేమని చెప్పి ఆలోచిస్తున్నారు. ఈ విషయం తెలిసిన కవిత ముందుగానే సర్దుకొని కేటీఆర్ నాయకత్వంలో పనిచేయలేము, కేటీఆర్ తో కాదు అని చెప్పి ఆమె పక్కన తప్పుతున్నారు. హరీష్ రావు గారు కూడా సమయం కొరకు సందర్భం కొరకు చూస్తున్నారు. ఆయన ఈ రోజు ఆయన కూడా కేటీఆర్ నాయకత్వం పైన నమ్మకం లేదు. కేసీఆర్ ఉన్నాడు కాబట్టి ఆపుకున్నాడు. నన్ను అరెస్టు అనే పదాన్ని కొనసాగించకుండా నేను చేసిన తప్పేమని ఉంటే అరెస్ట్ చేయొచ్చని. దేనికైనా సమయం వస్తుంది. గవర్నర్ గారికి రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ గారికి అరెస్ట్ చేయడానికి అనుమతి అడిగింది. దానికి చాలా సమయం తీసుకున్నారు. అందులో వచ్చింది. అరెస్ట్ అయిన రోజున అవుతుంది, చట్టం తన పని తను చేస్తుంది. ఈయన చెప్పినంత మాత్రాన్ని ఇలా వద్దు చేయరు, లేకుంటే ఇలా వద్దు అంటే ఆగరు. జరిగిన రోజు జరుగుతుంది, జరిగిన రోజు తప్పకుండా జరుగుతుంది, పాపం మడుతుంది. నీ పార్టీని సరిదిద్దుకోలేక, నీ కుటుంబాన్ని సరిదిద్దుకోలేక అహంభావంతో, అహంకారంతో, బలుపుతో మాట్లాడడం సరైనది కాదు. అహంకారంతో, బలుపుతో మాట్లాడినంత మాత్రాన నాయకుడు అవుతాడు అనుకోవడం కూడా సరైనది కాదు. ప్రజల యొక్క ఆలోచనలకు అనుగుణంగా పార్టీని నడిపించే ప్రణాళిక కావాలి. తెల్లారు లేస్తే ప్రెస్ మీట్లు పెట్టి ప్రతిపక్షాల పైన విమర్శలు చేయడం, ఆరోపణలు చేయడం పనిగా పెట్టుకుంటే ప్రజలు దాన్ని అంగీకరించరు, దాన్ని స్వీకరించరు. ఈ కాస్త జ్ఞానం లేకపోతే నువ్వు భవిష్యత్తులో నాయకుడిని కాదు. నువ్వు భవిష్యత్తులో ఏదో పెద్ద నాయకుడిని కావాలని అనుకుంటున్నావు. సరే, ప్రతి రాజకీయ నాయకుడికి ఒక లక్ష్యం ఉండడం మంచిదే, కానీ ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి చక్కగా మాట్లాడాలి, సౌమ్యంగా మాట్లాడాలి, బల్పును అహంకారాన్ని తగ్గించుకోవాలి. ఇప్పటికే నీ మీద 10 కేసులు ఉన్నాయి. ఒకవైపు ఫోన్ ట్యాపింగ్ కేసు ఉన్నాయి, ఇంకొక వైపు కార్ రేసుకు సంబంధించిన కేసులు. ఈ రోజు నువ్వు అరెస్ట్ అయ్యి జైలుపోతుందో తెలియదు, బయటికి మాత్రము ఉత్తర కుమార ప్రగల్భాలు దొరుకుతున్నావు. అనేక తప్పులు చేసి ప్రభుత్వం ఉన్నప్పుడు విచ్చలవిడి అవినీతి చేసి వేల కోట్ల రూపాయలు సంపాదించి ఆ డబ్బుతో రాజకీయం చేయాలని అందరికి తెలుసు. మీ కథ ఏందో నేను చనిపోయాను. అంత గూపుడుగాళ్ళు గీకుడుగాళ్ళు తయారయ్యాయి. నాయకుడే ఆ రకంగా ఉండాలి, అదే పని చేస్తారు. వీళ్ళు వచ్చి విలువల గురించి, నీతి గురించి, నిజాయితీ గురించి మాట్లాడతారు.
కడియం శ్రీహరి దమ్మున నాయకుడు కాబట్టి 2 సంవత్సరాల్లో ఈ నియోజకవర్గానికి 1400 కోట్ల రూపాయల అభివృద్ధిని తీసుకొచ్చారు. ఒక ఆయన శ్వేతపత్రం ప్రకటించాలనుకున్నాడు, తప్పకుండా ప్రకటిస్తాను త్వరలో. నేను ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఈ నియోజకవర్గానికి ఎన్ని నిధులు వచ్చినాయి, ఏ శాఖ ద్వారా నిధులు వచ్చినాయి అనేది ఇప్పటికే నేను పత్రికాముఖంగా ప్రజలకు చెప్పాను. మళ్ళీ కూడా వివరంగా శ్వేతపత్రం కూడా నేను విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఇలాంటి వాళ్ళందరూ ఒక ఆయన మీడియా ముందు మాట్లాడుతుంటే ఆ రాత్రి తాగింది కూడా దిగనట్టు కనిపిస్తుంది. ఒక అంతా ఇట్లా ఉబ్బి కళ్ళని ఇట్లా ఉబ్బి రాత్రి తాగింది కూడా దిగనట్టు కనిపిస్తుంది. ఇలాంటి వాళ్ళందరూ తాగుబోతులు నెట్టేసుకొని ఊపిరి ఇంపులను నెట్టేసుకొని మా మీద ప్రశ్నిస్తారు. మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలని చెప్పి చేసేందుకు రేవంత్ రెడ్డి పవర్ ప్లాంట్ పేరుతో 50,000 కోట్ల రూపాయలను స్కామ్ చేసేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కమిషన్ల పేరుతో రెడీ ఉందని చెప్పి కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, కల్వకుట్ల కుటుంబం అధికారంలో ఉన్నప్పుడు అన్ని స్కామ్లే చేశారు. విపరీతమైన ఆస్తులు కూడా లేదు. ముందు కేటీఆర్ కు కాస్తంతైనా సిగ్గు ఉండేది. మీ చెల్లి కవిత ఎత్తి చూపిస్తున్నా సాక్ష్యాలతో సహా ప్రజల ముందు పెడుతున్న వాటికి సమాధానం చెప్పండి. హరీష్ రావు ఫామ్ హౌస్లు ఉన్నాయి, నిరంజన్ రెడ్డికి ఫామ్ హౌస్లు ఉన్నాయి, జగదీశ్వర్ రెడ్డికి ఫామ్ హౌస్లు ఉన్నాయి, పల్లరాజేశ్వర రెడ్డికి యూనివర్సిటీలు ఉన్నాయి అని పేరు తీసుకొని మాట్లాడుతున్నారు. ఆమె మాట్లాడే ప్రతి మాటకు తప్పకుండా ఆమె దగ్గర కొంత ఎవిడెన్స్ ఉంటారు, ఎందుకంటే కుటుంబానికి సంబంధించింది కాబట్టి. ముందు మీ చెల్లెకి సమాధానం చెప్పి, మీ చెల్లెకే సమాధానం చెప్పినోని దద్దమవును, ఆమెను ఒప్పించుకోలేని చేతగాని సన్యాసి. ఇక ప్రజలేగా ఒప్పిస్తూ ప్రజలు మీకు నాయకత్వం ఇస్తారో ఆలోచించుకోవాలి. ఇంకా చాలా మాటలు మాట్లాడారు కేటీఆర్ గారు. కడియం శ్రీహరికి దమ్ముంటే రాజీనామా చేయాలి, కడియం శ్రీహరికి దమ్ముంటే నీతి ఉంటే విలువలు ఉంటే ప్రజాక్షేత్రంలోకి రావాలని చెప్పి కేటీ రామారావు గారు అంటారు. కడియం శ్రీహరి దమ్మున్న నాయకుడు. అయ్యా అండా చూసుకొని రాజకీయాలు చేస్తలేండి, అయ్యే పేరు చెప్పుకొని రాజకీయాలు చేస్తలేండి. అసలు కేసీఆర్ లేకపోతే నిన్ననేటువంటి నీ ఐడెంటిటీ ఏంటి? కడియం శ్రీహరి అలా రాలే, అయ్యే పేరు చెప్పుకుని రాలే, కుటుంబం పేరు చెప్పుకుని రాలే, వంశ రాజకీయాలు కానీ కుటుంబ రాజకీయాలు కానీ నాకు లేవు. స్వతహాగా ఎదిగి వచ్చిన నాయకుడు కడియం శ్రీహరి. నువ్వు నా గురించి మాట్లాడే ముందు 1-2 సార్లు ఆలోచించుకొని మాట్లాడాలి. నేను అడుగుతున్నా కేటీఆర్ గారు, విలువల గురించి నీతి గురించి నువ్వు మాట్లాడుకో. బీఆర్ఎస్ 10 సంవత్సరాల కాలంలో 36 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారు. పార్టీ మారిన వాళ్ళలో 2 మీరు మంత్రులుగా కూడా చేశారు, మీ ప్రభుత్వంలో పనిచేశారు. ఇతర పార్టీల నుంచి 36 మంది ఎమ్మెల్యేలను పార్టీలోకి తీసుకొని అందులో 2 మంత్రులను చేసిన నాడు ఈ విలువలు, ఈ నీతి నీకు గుర్తుకు రాలేదా? ఆ రోజు ఏం చేస్తున్నావు? ఆ రోజు ఏం బిక్తున్నావు? మరి ఆ రోజు ఎందుకు స్పందించలేదు? మనం చేసేది తప్పు అని కేసీఆర్కి ఎందుకు చెప్పలేదు? అంటే ఆనాడు మీరు పార్టీ ఫిరాయించిన వాళ్ళను తీసుకొని 5 ఏళ్ళు వాళ్ళతో కలిసి పనిచేసి వాళ్ళని బదులు ఇచ్చి ఊరేగి ఇప్పుడు ఫిరాయింపులు నీటి విలువల గురించి మీరు మాట్లాడుతున్నారు. మీకు ఆ నైతిక హక్కు ఉన్నదా అని అన్నాడు. అసలు కేటీఆర్ యొక్క నాయకత్వం పైన పలు సందేహాలు వస్తున్నాయి. కేటీఆర్ నాయకత్వము సరిపోదు అను, కేటీఆర్ నాయకత్వం పని చేయలేమనే కదా నీ చెల్లె దూరమైంది. నీ నాయకత్వం పైన నమ్మకం లేదనే కదా హరీష్ రావు గారు బాధపడుతున్నారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.